మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కొన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించిన తర్వాత 55 సీట్లకి 56 సీట్లకి టీఆర్ఎస్ పరిమితం అయిపోవడానికి కారణాలని పరిశోధిస్తే, విశ్లేషణ చేస్తే, మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీకు ఏ అభిప్రాయం వచ్చింది చెప్పండి. నాకైతే ఏం అనిపించలేదు. ఒకటి నేను చెప్తాను, ఇప్పటికి కూడా టీఆర్ఎస్ బలానికి పెద్ద ఏదో మైనస్ అయ్యిందని అయితే నేను అనుకోవడం లేదు. సంఖ్యాపరంగా సీట్లను చూసినా పెద్ద మనం దాన్ని చూసి ఏదో అయిపోయింది అనుకునే పరిస్థితులు అయితే ఆ పార్టీకి ఉన్నాయని నేను అనుకో. కాకపోతే ఒక ప్రతిపక్షం అనేది ప్రజలకు కనపడుతుంది అనేది మాత్రం తెలిసిపోతుంది. అది దుబ్బాక కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఒక ఆరోగ్యకరమైన రాజకీయంగా తీసుకోవాలి తప్ప ఇల్లెవరో తగ్గిపోయినరు, ఇల్లెవరో పెరిగినరు, ఆయన బలం తగ్గింది, ఈయనది ఎక్కింది అని మనం పెద్దగా గొప్పగా మీ దగ్గర నుంచి ఇంకో క్లారిఫికేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా మీకు తెలుసు, ఉద్యమకారుణ్ణి. నేను కూడా ఒక ఉద్యమకారుడుగానే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఇంకా 2 నెలలు టైం ఉన్నది మేయర్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలనేది. సో ఇంకా 2 నెలలు టైం ఉన్నది కనుక మేము అప్పుడు ఎంపిక చేస్తామని అన్నారు. ఈ 2 నెలల టైం కోసము అడగడం కోసము బీజేపీ వాళ్ళకి హైదరాబాద్లో వాళ్ళు పోటీ చేసినటువంటి 149 సీట్లకు పోటీ చేశారు. వాళ్ళు 149 సీట్లు పోటీ చేసిన బీజేపీ వాళ్ళలో దాదాపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిజినల్ బీజేపీ అంటాం మనము యాజ్ ఎ జర్నలిస్టులుగా మనం అంటాం. ఒరిజినల్ బీజేపీగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు ఈ గెలిచిన 49 మందిలో కూడా 48 మందిలో కూడా 25 మందే ఉన్నారు. మిగిలిన వాళ్ళు టీఆర్ఎస్ఎస్ మీద డిసిడెంట్స్, మాకు టికెట్ ఇవ్వలేదు కనుక మేము ఆ పార్టీలో గెలుతున్నాము, బీజేపీలోకి అని గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్లో మాకు టికెట్ ఇవ్వలేదు, లేకపోతే కాంగ్రెస్లో గెలవలేమురా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పార్టీలలో నుంచి వచ్చి గెలిచిన వాళ్ళు దాదాపు 49 మందిలో దాదాపు 20 మంది ఉన్నారు. వాళ్ళు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, వాళ్ళు జంప్ చేయాలని, వాళ్ళకు పార్టీ ముఖ్యం కాదు, గెలవడం ముఖ్యము, వ్యాపారం చేసుకోవడం ముఖ్యం వాళ్ళకి. సో అటువంటి వాళ్ళని ఓన్ హోమ్, ఇది టీఆర్ఎస్ పార్టీ ఓన్ హోమ్, మా స్వగృహానికి మేము వెళ్ళిపోతున్నాం రా అని చెప్పి వచ్చే అవకాశాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ కల్పిస్తున్నారా? ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా వీళ్ళు? నేనైతే అలా అనుకోవడం లేదు. ఇందులో ఒక మ్యాజిక్ ఉంది రమేష్ బాబు గారు. అంటే అంత దూరం నేను ఓదార్చుకోలేదు, కానీ ఎప్పుడే కానీ పవర్ ఉన్నంతసేపు ఉంటారు, పవరు రాబోతుందన్నప్పుడు కూడా ఉంటారు, పవర్ ఉన్నప్పుడు కూడా ఉంటారు, ఫలానా పార్టీకి పవర్ రాబోతుందంటే కూడా ఉంటారు. బీజేపీని పవర్ రాబోతుంది అనే పార్టీగానే చూస్తారు, కానీ వాళ్ళు ఇక్కడి వైపు వస్తారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒక స్ట్రెంత్ అండ్ పొలిటికల్ పార్టీగా తెలంగాణలో బీజేపీ స్థిరపడబోతున్నది అనేది గెలిచిన ప్రతి కార్పొరేటరు, బీజేపీ కార్పొరేటరు తెలుసు. కాబట్టి లాంగ్ రన్ ఫ్యూచర్ను ఈ ఒక్కరోజు కోసమే వాళ్ళు మార్చుకుంటారని అయితే నేను అనుకోను. ఇంకొకటి, టీఆర్ఎస్ కూడా బీజేపీలోకి వెళ్ళి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుందని నేను అనుకోను. ఎందుకు అనుకోమంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాకపోవచ్చు. ఒకవేళ అట్లా జరిగితే కూడా వచ్చే రాజకీయ పరిణామాలు కూడా కాంగ్రెస్ లాగా ఉండే కామ్గా ఉండరు. కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ పెద్ద పట్టించుకోలేదు, అది వేరు. కానీ ఇది బీజేపీ ఈజ్ మోర్లీ డిఫరెంట్. ఎందుకనండి, ఇప్పుడు వాళ్ళు అగ్రెసివ్ స్టేజ్లో ఉన్నారు పొలిటికల్. తెలంగాణలో హైదరాబాద్లో 48 గెలిచారు, మా అంతా బలవంతులు లేరు అని అనుకుంటారు. ఇందులో నుంచి ఏ ఒక్కరిని టీఆర్ఎస్ కదిలించినా ఇన్ కేసు అనుకోకుండా రమేష్ బాబు గారు చెప్పినట్టుగానే పోయినా అనుకుందాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఎక్స్వైజెడ్ ఎవరైనా ఉండండి సార్, ఫ్లవర్ గుర్తు మీద లోటస్ పేరు మీద గెలిచిండా లేదా అనేది అక్కడ చూస్తాం మనం. అది ఇచ్చిపెట్టండి మీరు, కాంగ్రెస్ ఉందా ఆర్ఎస్ఎస్ ఉందా వారి నేపథ్యం పక్క పెట్టండి. దాన్ని అతను ఏ డివిజన్లో గెలిచిండో అక్కడ పోయి అదే ప్రజలని వాడి మీదకి యుద్ధానికి సిద్ధం చేస్తారు. పొలిటికల్ టాక్టిక్స్ ఉంటాయి కొన్ని.
అటువంటి టాక్టిక్ కానీ అట్లా ఫైట్ చేసే సిస్టమ్ కానీ బీజేపీకి తెలుసు. అట్లనే ఎవరు పోయినా ఏదైనా ఒక డివిజన్లో బీజేపీ అతను టీఆర్ఎస్ చెప్తే ఆ డివిజన్లో ఒక మూమెంట్ అనేది వాడికి అగెనెస్ట్గా పబ్లిక్ మీ నిన్నెందుకుంటే నువ్వు అందులోకి ఎట్లా పోయినావు రిజైన్ చేయమని ప్రజల చేతనే వాళ్ళు అనిపించే అవకాశం ఉంటుంది. అదొక పొలిటికల్ మూమెంట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంత రిస్క్ టీఆర్ఎస్ తీసుకుంటుందని అయితే నేను అనుకోను. థర్డ్, టీఆర్ఎస్ తీసుకోదు ఆ రిస్క్ అక్కడి నుంచి రావడానికి, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి. మూడో పాయింట్, టీఆర్ఎస్ అభ్యర్థి మేయరే అవకాశాలు 56 సీట్లు ఉన్నా కూడా ఉన్నది అనే నా అభిప్రాయం. ఎట్లా ఉందని అంటే ఎప్పుడే కానీ మెజారిటీ ఓట్లతోటి మేయర్ ఎన్నుకోబడతాడు తప్ప ఉన్న సీట్లలో సగం 101 రావాల్సిందే అనే రూల్ ఎక్కడ ఉండదు. ఏ రోజైతే సమావేశం అవుతుందో ఆ రోజు మేయర్ ఎన్నిక పెట్టినప్పుడు బీజేపీ అభ్యర్థి మేయర్గా నామినేషన్ వేస్తాడు, టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వేస్తాడు. బీజేపీ నామినేషన్ వేస్తుందని అయితే నేను అనుకోను, ఒకవేళ వేసినా ఇబ్బంది లేదు. మూడోది, మజ్లిస్ కూడా వేస్తుందని అనుకోను, ఒకవేళ వేసినా ఇబ్బంది లేదు. ముగ్గురికి ముగ్గురు మేయర్కు కాంటెస్ట్ చేసిరని కొద్దిసేపటికి అనుకుందాం. ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయి? టీఆర్ఎస్కి వస్తాయి, అతనే మేయర్ అవుతాడు. లేదు బీజేపీ కాంటెస్ట్ చేయలేదు, మజ్లిస్ కాంటెస్ట్ చేయొచ్చు. కాంటెస్ట్ చేసినప్పుడు టీఆర్ఎస్ మజ్లిస్కు కాంటెస్ట్ జరిగినప్పుడు బీజేపీ ఎట్లాగో బైకాట్ చేసిపోతుంది, ఓట్లను అయితే పాల్గొదు, ఓటింగ్లోనైతే పాల్గొనదు. అవి రెండో పాల్గొంటాయి కాబట్టి అది టీఆర్ఎస్కి 56 ఓట్లు వస్తాయి, మజ్లిస్కు 44 ఓట్లు వస్తాయి. 56 సార్ ప్రజలు కూడా కల్పిస్తే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళనే లెక్క పెట్టండి, దాకా ఎందుకు పోదాం, అవసరమే లేదు. సో ఇట్లా మనం టెక్నికల్గా చూసినా చట్టబద్ధంగా చూసినా టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అయ్యే అవకాశాలు 99% డిప్యూటీ మేయర్ ఎవరు అవుతారు? మీరు కానీ ఇంకొకరు కానీ అనుమానపడుతున్నట్టుగా 2 నెలలు ఉన్నది కదా అప్పుడు చూద్దాంలే అని కేటీఆర్ చేసిన కామెంట్ మీద మీడియాలో వస్తున్న వార్తలు మీరు కాదన్నది, స్పెషల్ ఆఫీసర్ను పెట్టి నడిపే అవకాశం కూడా ఉంది అని అంటుండ్రు. అట్లా నడపాల్సిన అవసరం టీఆర్ఎస్కి ఉందని అయితే నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు ఫిబ్రవరి 10th వరకు టైం ఉంది కాబట్టి కేటీఆర్ అన్నట్టుగా మేయర్ను చివరి నిమిషంలో డిసిషన్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని 100% నీకు అనుమానమే లేదు, టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవుతాడు. డిప్యూటీ మేయర్ ఇంకొకటి, రాజకీయంగా మజ్లిస్ సపోర్ట్ తీసుకొని మేయర్ కావాల్సిన అవసరం కూడా టీఆర్ఎస్కి లేదు. మజ్లిస్ సపోర్ట్ తోటి టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అయితే అప్పుడు రాజకీయంగా బీజేపీకి అస్త్రం అందించినట్టు అవుతుందని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ జాగ్రత్తను కూడా టీఆర్ఎస్ తీసుకుంటుంది. తన చేతులకు మట్టి అంటకుండా టీఆర్ఎస్ మేయర్కు పోటీ చేస్తుంది, మజ్లిస్ కూడా మేయర్కు పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరు పోటీ మధ్యలో మెజారిటీ వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అవుతాడు, చేతులకు మట్టి అంటాడు, అనుకున్నది సాధ్యమవుతుంది. శరమాములే డిప్యూటీ మేయర్ కూడా మజ్లిస్ కాదు. ఎందుకు చెప్తున్నాను, మీకు ఇంతకుముందుగా చెప్పాను నేను, చేతులకు మట్టి అంటకుండా పని జరిగిపోవాలనేది ఈ సూత్రం అయితే మేయర్ విషయంలో పాటిస్తున్నారో డిప్యూటీ మేయర్ విషయంలో అదే పాటిస్తారు. ఇన్ కేసు మనం అనుకున్నట్టు ఇంటర్నల్గా అండర్స్టాండ్ అయ్యి మజ్లిస్కు డిప్యూటీ మేయర్ ఇచ్చినా కానీ బీజేపీకి అస్త్రం అందుతుంది. కాబట్టి డిప్యూటీ మేయర్ కూడా మజ్లిస్కి ఇచ్చే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ అభ్యర్థి డిప్యూటీ మేయర్ కూడా